నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏంటి బాబు నీకు తెల్ల వేసినోడికి మళ్ళీ డబ్బులు తీసుకురా మీరు? ఏం బాబు మనోళ్ళు లోపలికి వచ్చేస్తే दस किलो రాదునా అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో బియ్యం ధరలు అత్యధికంగా ఉన్న కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆగస్టు 1వ తేదీ నుండి రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సరసమైన ధరలలో స్టీమ్ రైస్ 62 రూపాయల బియ్యాన్ని 52 రూపాయలకు కాను, అదేవిధంగా రా రైస్ 58 రూపాయలు కిలో పలుకుతా ఉంది. వాటిని 50 రూపాయలకి సరఫరా చేయాలని నిర్ణయించి రాష్ట్రంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లలో షాపులు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా మన పలమనేరులో మన కాన్స్టిట్యున్సీ నందు బాలాజీ సూపర్ మార్కెట్ నందు ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఈ సరుకులు డిస్ట్రిబ్యూషన్ని బట్టి డిమాండ్ని బట్టి ఇంకా కూడా పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా కార్డుదారులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. పలమనేరు ప్రజలందరికీ నమస్కారం. ధరలు పెరుగుతున్న వేళ ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేదానికి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 10 కిలోల చొప్పున మంచి బియ్యం బయట మార్కెట్లో 68 రూపాయలు ఉండేది 58 రూపాయలకు, 58 రూపాయలు 50 రూపాయలకు తగ్గింపు ధరలతో ఇస్తున్నారు. ప్రతి కార్డుదారు కూడా 10 కిలోలు ఇస్తారు. మీరు వచ్చేటప్పుడు మీకున్న రైస్ కార్డు తీసుకొచ్చి మన ఇక్కడ బాలాజీ సూపర్ మార్కెట్ దగ్గర తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పేద ప్రజలందరికీ ఎంతో సౌకర్యవంతంగా ఉండేదానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యుల వారికి కూడా పలమనేరు మున్సిపల్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారము. రాష్ట్ర ప్రభుత్వము మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కుటుంబ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరితో ఏమంటే అట్లా పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులందరూ కానీ మన రాష్ట్రంలో బియ్యం రేట్లు ఎక్కువైపోయిన ఉద్దేశంతో ఆ యొక్క రేట్లని ప్రజలకి, అంటే తెల్ల రేషన్ కార్డు ఉండే ప్రజలకి తక్కువ రేట్లో బియ్యం అందించాలనే ఉద్దేశంతో 62 రూపాయలు ఉన్న బియ్యాన్ని 52 రూపాయలకి, 58 రూపాయలు ఉన్న బియ్యాన్ని 50 రూపాయలకి, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 10 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి
దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎందుకంటే మన ప్రభుత్వము అప్పుడు ఎలక్షన్స్ ముందు సూపర్ 6 కార్యక్రమాన్ని పెట్టింది. దాన్ని విజయవంతంగా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చటున్నటువంటి మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు దాన్ని అన్ని సరైన పద్ధతిలో తీసుకెళ్లి అందరికీ ఆ యొక్క ఏదైతే ఫలాలు ఉన్నాయో అదంతా ఇవ్వడం జరుగుతుంది. ఇది చెప్పకుండానే అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం చెప్పకుండానే ఈ పథకాన్ని ప్రారంభించారు. కాబట్టి ఈ పుర ప్రజలందరూ ఎవరైతే తెల్ల రేషన్ కార్డు బీద ప్రజలు ఉన్నారో, బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లెవెల్ కింద ఎవరు ఉన్నారో వాళ్ళందరూ దీన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ సూపర్ బజార్లో ఎందుకు ఇచ్చారంటే ఈ సూపర్ బజారు మన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. అంటే రోజుకి 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు సేల్స్ చేస్తున్నాం మనము. అంటే ప్రాఫిట్ అనేది తక్కువ పర్సెంటేజ్లో పెట్టుకొని బయట మార్కెట్ల కన్నా తక్కువ రేట్లోనే మనం ఈ సరుకులు అందిస్తున్నాం. కాబట్టి అలాంటి సూపర్ బజార్కి అయితే ఎక్కువ మంది వస్తున్నారనే ఉద్దేశంతో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, అదేవిధంగా మన కమిషనర్ కానీ, అక్కడ కలెక్టర్ వారు కానీ దీనిపైన చొరవ తీసుకుని దీనికి అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా మన మున్సిపల్ వారికి, అదేవిధంగా నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా బీజేపీ నాయకులకి, కూటమి నాయకులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ప్రెస్ కూడా నా నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై అమర్నాథ్ రెడ్డి గారు. ఏంటి బాబు నీకు తెల్ల వేసినోడికి మళ్ళీ డబ్బులు తీసుకురా మీరు? ఏం బాబు ఎన్ని లోడ్లు పంపించిండేదే? తెల్లేదా? తిరుగులోనే లోడ్లు, డీజిల్ ఖర్చులు అంతా అట్లే వరిస్తారా మీరు? ఇంత కొంచెం ముందే వచ్చినారు. ఎన్ని లోడ్లు? మా కూరిని రాజేష్ అడిగితే చెప్పలా పిల్లోడు కూడా. ఎన్ని బాబు? నేను ఒక పార్టీ అధ్యక్షురాలని చెప్పు. నేను కూడా ఒక పార్టీ అధ్యక్షురాలు. నా చెరువు కదా ఇది, నేను చూసుకోవాలి కదా. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సునీత. నేను గంగవరం మండలం చిందూరు గ్రామస్తురాలిని. నేను మా ఊర్లో అక్రమంగా మట్టి తరలిచ్చేస్తున్నారని, టీకెట్ ల్యాండ్స్లో ఫ్లాట్లు వేసి అమ్మేసి మొత్తం ఇండ్లంతా ఫౌండేషన్ చేస్తూ ఉన్నారని ఏప్రిల్ 20వ తేదీ నేను వచ్చి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి నేను కంప్లైంట్ చేసినాను. చేయని తర్వాత సరే చూస్తామన్నారు, ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చినాను. వాళ్ళు ఏమన్నారంటే అసలు మేము మళ్ళీ వస్తాము చూస్తామన్నారు, ఏం పట్టించుకోవడం లేదు. ఆ తర్వాత నేను కలెక్టరేట్కి పోయినాను. ఇట్లా నేను కంప్లైంట్ చేసి పట్టించుకోవడం లేదు, ఇట్లా అక్రమంగా చెరువుల్లో మట్టి తరలిస్తూ ఉన్నారు, టీకెట్ ల్యాండ్లో ఫ్లాట్లు వేసి అమ్మేసినారు, ఇట్లా ఏం పట్టించుకోవడం అంటే సరే మేము చూస్తామని చెప్పినారు. ఎవ్వరు అధికారికంగా వచ్చి పట్టించుకోవడం లేదు అసలుకి. నిన్న అనగా ఆగస్టు 2వ తేదీ నేను ఊరి నుంచి వస్తూ ఉంటే ట్రాక్టర్లో మట్టి తరలిస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే చిన్నూరు అపిరెడ్డి చెరువు అన్నారు. ఆ తర్వాత అది ఎక్కడిది ఏమి అంటే అపిరెడ్డి చెరువు నుంచి మేము ట్రాక్టర్ తోలుతున్నాము అంటే లోడ్ ఎంత అంటే 600 అన్నారు. ఎందుకు అన్నారు, మేము తోలించుకోవాలంటే
వాళ్ళు సరే అన్నారు. అక్కడ పోయి చూస్తే ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు అక్రమంగా మట్టి తరలిస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి నేను వీఆర్ఏకి ఫోన్ చేసిన, ఏమని ఇట్లా మట్టి తరలిస్తున్నారు అంటే ఆయన సరే మేము చెప్తామని చెప్పి ఆయన దగ్గరికి నెంబర్ తీసుకున్నా, వీఆర్ఓ నెంబర్ తీసుకున్నా. సార్ ఇట్లాగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు, ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు ఉన్నాయి, మీరేం వచ్చి చూడండి అంటే నేను వెంటనే పంపిస్తాను, ఆడొచ్చి చూస్తారు వాటిని అని చెప్పినారు. నేను వెయిట్ చేసిన, ఇప్పుడు 1 గంట 30 నిమిషాలకి నేను వెయిట్ చేసిన, ఎవ్వరు రాలేదు అక్కడికి. సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సైలెంట్గా అయిపోయినా. మళ్ళీ ఒక 4 గంటలకు అట్లా నేను టౌన్కి పోతుంటే వాళ్ళు మళ్ళీ లోడ్లు తోలుతూనే ఉంటారు. ఎట్లా నడింపల్లి రోడ్ నుంచి అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. నేను దాన్ని వెంబడించి వెనకాలే పోతే ఆడ వాళ్ళు అడిగినాను అనమాట మళ్ళీ ఎందుకు అనేసి. నేను ఎంఆర్ఓ మేడం గారికి ఫోన్ చేస్తే ఫస్ట్ ఆమె తీయలేదు, వీఆర్ఏకి చేసినాను, వీఆర్ఓకి చేసినాను, లేదు ఇప్పుడే వస్తాము మేము పంపించినామన్నారు, కానీ ఎవరిని పంపించలేదు వాళ్ళు. ఆ తర్వాత ఎంఆర్ఓ మేడం గారు నాకు మళ్ళీ వెంటనే ఫోన్ చేసినారు. ఎవరు అంటే ఇట్లా చున్నూరు నుంచి నేను పలానా సునీత మాట్లాడతాను, గ్రామస్తురాల్ని, మా గ్రామంలో మట్టి అక్రమంగా తరలిచ్చేస్తున్నారు అని నేను చెప్పినాను. వాళ్ళు ఏమన్నారంటే లేదు సీఏ గారికి ఫోన్ చేస్తాను, ఇప్పుడే నేను పంపిస్తాను అని సీఏ గారిని పంపిస్తాను, వాళ్ళు కానిస్టేబుల్ ఎవరు అన్నారు. కానీ నేను 3/4 గంట వెయిట్ చేసిన, 6:45 దాకా వెయిట్ చేస్తే అక్కడికి ఎవ్వరు రాలేదు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలిసి అయితే రాలేదు. నేను ఆ తర్వాత నేను నా కూతురున్నాము. ఆయన చిట్టిబాబు అనే వ్యక్తి నా మీద నువ్వు ఇంట్లో ఉండాలి, ఊరందరికి లేదు నీకేమి, మేము బండిలో వస్తుంటే మా మీద ట్రాక్టర్లు ముందుకు రావడం ఏంది, మమ్మల్ని హత్యా ప్రయత్నాలు చేయడం ఏంది, ఈ నోటికి వచ్చిన వల్గర్ మాటలు అక్కడ ట్రాక్టర్ డ్రైవర్ కానీ వాళ్ళు మాట్లాడినారు చాలామంది. మాట్లాడిన తర్వాత సరే అని చెప్పేసి నేను నేరుగా వచ్చేసినాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఒకరు మళ్ళీ 2 సార్లు ఫోన్ చేస్తున్నాను, వెంటనే అక్కడికి వస్తారేమో వీళ్ళతో మాట్లాడదాం చెప్దామని. ఎవ్వరు రావడం లేదు. నేను కంప్లైంట్ ఇచ్చినాను, ఏమని డీకేడీ లంగడు ఒకటి చున్నూరు గ్రామంలో 1 ఎకరా 4 సెంట్లు ఫ్లాట్లు వేసి అమ్మేసినారు, దాని గురించి చూడండి అంటే నేను కంప్లైంట్ ఇచ్చిన రోజుకి వాళ్ళు పిల్లర్లు వేసి గోడలు కడతా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇల్లు పూర్తిగా కట్టి పెయింటింగ్ చేసి గృహప్రవేశం చేసి కూడా వచ్చేసినారు ఇంటప్పటికి, ఏం పట్టించుకోలేదు. మళ్ళీ అడిగితే అసలు వస్తామంటారు, ఎప్పుడు రారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ఈరోజు ఏం చేస్తానంటే ఎంఆర్ఓ మేడంకి, వీఆర్ఏకి అందరికి చెప్పినాను కదా, వాళ్ళు స్పందించలేదు అన్న దానికి గంగవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏమంటున్నారంటే నువ్వు కంప్లైంట్ వాళ్ళ మీద అధికారుల మీద ఇవ్వకూడదు, ఎందుకు ఇస్తారు మీరు కంప్లైంట్ మీద ఇస్తే కూడా మేము తీసుకోము అంటారు. ఇప్పుడు కంప్లైంట్ ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అధికారికంగా నేను ఉన్న టైంలో ఎవరు స్పందించలేదు కాబట్టి నేను వాళ్ళని ముద్దాలుగా చేర్చి కంప్లైంట్ ఇచ్చినాను. ఈ చట్టాలు లేవు అంటే తప్పు చేసిన మీద ఎవరి మీద ఇచ్చే హక్కులు చట్టాలు లేవా, నేను ఎఫ్ఐఆర్ చేయమని అడిగేది తప్ప? ఇప్పుడు అందరికి ఇచ్చిన, ఆర్డీఓ మేడంకి అందరికి ఇచ్చిన, వీళ్ళు రారు, మేము వస్తాము మళ్ళీ ఏదో చేస్తామని కానీ ఎవ్వరు ఏమి అక్కడ చేయరు. ఒక గ్రామస్తురాలుగా నేను చెప్పేది ఏమంటే అందరికీ లేనిది నీకెందుకు బాధ అని మాట్లాడుతాండ్రు. నా గ్రామం, నా వనరులు, ఎందుకంటే చెరువు అక్రమంగా తరలిచ్చేస్తా ఉంటే ఆవులకు నీళ్లు తాగిస్తారు, సమాధులు అక్కడ పూర్తి చేస్తారు. ఎక్కడ పూడ్చినా కూడా సమాధి కూడా లేకుండా మొత్తం వాళ్ళు లాగేస్తారు. రేపు ఎక్కడ మేము పూడ్చుకోవాలి, ఆవులకి కానీ ఎక్కడ చెరువులో నీళ్లు పెట్టాలి అసలుకి నాకు అర్థం కావడం. కాబట్టి నేను దానిపైన స్పందించినాను. డీకేటీ ఫ్లాట్లు వేసిన దాన్ని స్పందించిన, వీళ్ళు ఎవ్వరు అక్కడికి రావడం లేదు, వస్తాం రానంటా ఉంటారు. ఇప్పుడు ఏమంటారంటే మీరు కంప్లైంట్ ఇచ్చినారు, మేము వస్తాము, బౌండరింగ్ వేస్తాము అంటారు, రారు. నేను లైవ్లో ఉన్నప్పుడు ట్రాక్టర్ జేసీబీ ఉన్నప్పుడు వచ్చి మీరు పట్టుకోండి అని ఫోన్ చేస్తే అప్పుడు రానప్పుడు, ఆ తర్వాత వస్తామంటే ఆ మరుసటి రోజు ట్రాక్టర్లు జేసీబీలు అక్కడ ఉంటాయా? ఉండవు కదా. వీళ్ళ తర్వాత వచ్చి ఏం చేస్తారు అంటే నా ప్రాణహాని ఉండి వీళ్ళు కల్పిస్తారా దగ్గరుండి? వీరికి ఏం ముట్ట చెప్తాంటారని వీళ్ళు వెంటనే స్పందించడం లేదు అసలుకి. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ పోతే వాళ్ళు బెదిరిస్తారు నన్ను, ఏమి నువ్వు ఎట్లా చేరుస్తావు వాళ్ళని కంప్లైంట్ దారుగా ఎఫ్ఐఆర్కి ముద్దాలు కానీ వాళ్ళు అంటారు. అంటే చట్టంలో లేవా తప్పు చేసిన శిక్షించాలని? ఇది ఎక్కడ ఇది? ఒకసారి నేను గ్రామం, ఎందుకంటే మీరు గ్రామంలో నేను తిరిగి చేస్తానంటే భారతదేశంలో మనం ఉన్నప్పుడు దేశం ఎక్కడో ఉంటుంది, అక్కడేం చేస్తాము పాకిస్తాన్లో చొరబడతానని చెప్పి ఆర్మీని పెడతాం కదా, అప్పుడు అది మన భూమే కదా. ఇప్పుడు గ్రామం కూడా మన భూమే కదా, దీన్ని కాపాడుకున్నప్పుడు దాని వరకు ఎందుకు పోతాము? అక్కడ జరిగితే ఒకటి, ఇక్కడ జరిగితే ఒకటి. ఇది కూడా మనదే కదా, మన సంపదే కదా. ఇవంతా మట్టి మన సంపద. రేపు తరానికి చెరువు అంటే ఏం బావిలు చూపిస్తామా? ఇది చెరువు కాదు బావి అని చెప్పి ప్రమాదాలు జరిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత వస్తారు, అంటే ఒక కంప్లైంట్ రాసుకుంటారు. అంటే ఎవరికి నష్టపోతారని ప్రజలు. వీళ్ళు మాట్లాడితే బెదిరిస్తారు, ఏమని నువ్వు ఒకటే వస్తే ఎట్లా 10 మంది రావాలి కదా అంటే 10 మంది రారు, ఎవరో ఒకరు వస్తారు. దాని కంప్లైంట్ వీళ్ళు తీసుకోకూడదా? అంటే నేను చేయని తప్పేమన్నా ఉందా ఇక్కడ చట్టపరంగా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటా ఉన్నాను.